డబ్బు 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 ఈ రోజుల్లో ఇది ఉంటేనే మనిషికి విలువండి బాబు. అది ఉంటేనే మానవత్వం కూడా మర్చిపోయేటోళ్ళు చాలా మందే ఉన్నారండి. అదంతే కాదండి, రక్త సంబంధాలు కూడా మర్చిపోయి డబ్బు కోసమే బతికే వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధ ఉందండి. ఇప్పుడు మీరు చూడబోయే ఒక ఆయన కథ కూడా అలాంటిదేనండి. తానిచ్చిన డబ్బు కూడా తిరిగికుండా సొంత మనుషులే ఇంటి బయట నిలబెట్టేశారండి పాపం. ఆయన ఇదొక్కటే కాదు, డబ్బు కూడా పగబట్టేసిందండి. ఇంతకీ ఆ డబ్బు చేసిన దారుణం ఏంటో. ఆయన పేరు తాడిశెట్టి నాగత్రినాథ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తణుకు మండలం వేల్పేరు గ్రామానికి చెందిన ఆయన 2018లో ఉపాధి నిమిత్తం సింగపూర్ వెళ్లాడు. అక్కడ జరిగిన ప్రమాదం అతనికి కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది. త్రినాథ్కు తండ్రి నాగేశ్వరరావు, సోదరుడు నాగశ్రీను, తమ్ముడు నాగరాజు కిరణ్ ఉన్నారు. సింగపూర్లో ఓ సంస్థలో పనిచేస్తున్నప్పుడు అతడి తల్లి చనిపోయారు. అప్పుడు ఇండియాకు వచ్చి తన తల్లి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఆ తర్వాత మళ్లీ సింగపూర్ వెళ్లిపోయాడు. అక్కడ వస్తున్న వేతనంలో కొంత తన ఖర్చులకు ఉంచుకుని మిగతా 60,000 రూపాయలు తన తండ్రి, తమ్ముడు ఖాతాల్లో వేసేవాడు. 2024 జూలైలో తన సొంత ఊరికి వచ్చాడు. ఆ సమయంలో త్రినాథ్ సోదరుడు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించగా తనకు ముందుగా వివాహం జరిపించాలని త్రినాథ్ తన తండ్రిని కోరాడు. అదే సమయంలో గతంలో తాను పనిచేసిన కంపెనీలోనే త్రినాథ్కు మళ్లీ ఉద్యోగం వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. గత ఏడాది డిసెంబర్ 31న తన ద్విచక్ర వాహనంపై నుంచి త్రినాథ్ కింద పడిపోయాడు. నడుము భాగంలో తీవ్రంగా గాయమైంది. వెన్నుపూస దెబ్బతినడంతో 2 కాళ్లు స్పర్శ లేకుండా పోయాయి. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు. విశాఖపట్నంలో ఓ మెడికల్ కాలేజీలో చేరాడు. ఇప్పటి వరకు అతనికి వైద్య ఖర్చుల నిమిత్తం 6 లక్షల రూపాయల వరకు ఖర్చయింది. తన వద్ద 4 లక్షలు ఉండడంతో వాటిని తన ట్రీట్మెంట్ కోసం ఉపయోగించాడు త్రినాథ్. ఇంకా 2 లక్షలు కావాల్సి ఉంది. ఆ డబ్బుల కోసం సోమవారం ఉదయం సొంత ఊరికి వెళ్లిపోయాడు. అతడు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా తండ్రి, సోదరులు అడ్డుకోవడంతో అతడు సాయంత్రం వరకు ఇంటి ఎదుట ఉండిపోవాల్సి వచ్చింది. వీల్చైర్లోనే ఎటూ కదలకుండా ఉండాల్సిన దయనీయ పరిస్థితి ఎదురైంది. సింగపూర్లో ఉన్నప్పుడు తాను సంపాదించినదంతా తండ్రి, సోదరుడికే జమ చేశారు త్రినాథ్. కాని ఇప్పుడు తన వైద్యం కోసం అడిగితే వారు ఇవ్వడం లేదని ఆయన వాపోతున్నారు. కనీసం ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు. సొంత కుటుంబ సభ్యులే ఇలా చేస్తే తన బాధ ఎవరికి చెప్పుకోవాలని బాధపడుతున్నాడు. తాను సంపాదిస్తున్నప్పుడు గౌరవంగా చూశారని, ఇప్పుడు ఆరోగ్యం బాగోలేకపోతే పట్టించుకోవడం లేదంటూ విలపిస్తున్నాడు. రక్త సంబంధం మాట పక్కన పెడితే కనీస మానవత్వం కూడా చూపించడం లేదు. ఈ ఘటనతో మరోసారి ఈ లోకంలో డబ్బుకు ఉన్న విలువ ఇక దేనికి లేదని రుజువైందని అంటున్నారు. త్రినాథ్ ఆ స్థాయిలో గాయపడినప్పటికీ కుటుంబ సభ్యులు చూసేందుకు వెళ్లలేదట.